ప్రేమలేఖలు వివిధ రకములు 10 ఏళ్ల పరిశోధనలో పుట్టిన పరమ పవిత్ర పుస్తక రాజు. ఇవి రాసేటప్పుడు పెన్నలో నింపింది ఇంకు కాదండి, నాలో ప్రేమనే కరిగించి మరిగించి కాచి తూచి పెన్నలో నింపి రాశానండి. శాంపిల్గా ఇది కాలేజీ అమ్మాయి కాలేజీ అబ్బాయి స్ట్రైట్ లో కేసండి. ఇది పెళ్ళైనడు కాలేజీ పిల్ల సైడ్ లో కేసండి. ఇది చేతకానోడు పెళ్ళం చావదేర్న మగాడు సూపర్ లో కేసండి. ఇది పక్కింటి పాప పొరిగింటి తాత సీరియల్ లో కేసండి. ఇది 40 ఏళ్ల ఆంటీ 20 ఏళ్ల చంటి సీరియస్ లో కేసండి. ఇంకా ఈ గ్రంథం విషయానికి వస్తే హై స్కూల్ లవ్వు, హాస్పిటల్ లవ్వు, క్లబ్ లవ్వు, కోర్టు లవ్వు, రైల్వే స్టేషన్ లవ్వు, బస్ స్టాండ్ లవ్వు, ఏ లవ్వుకా లవ్వు, సెపరేట్ లెటర్ అండి, సెపరేట్ రేట్ అండి. ఊరి నీ అమ్మకడు బంగారం గాను చితక కొట్టేశావు కదయ్యా, ఆంజనేయ స్వామి దండకల్లాగా చదివేశావు. రేట్ ఎంతో కరెక్ట్ గా చెప్పు. చెప్పాను కదండి, ఒక్కో దానికి ఒక్కో రేటు. 10 రకాల లెటర్లు తీసుకుంటే 5% డిస్కౌంట్, 20 మంది తీసుకుంటే 10% డిస్కౌంట్. మొత్తం గ్రంథాన్ని తీసేసుకుని నాకు చిన్న సైజ్ సన్మానం కొట్టించారంటే ఫుల్ డిస్కౌంట్. అరే ఇంత పరిశోధన చేసి ఇన్ని ప్రేమలేఖలు రాసిన మీకు సన్మానం చేయడం లెక్క, చితక కొట్టించేస్తాం. సన్మానం ఆ పుస్తకం ఏమిటండి? ఇదా అండి, ఈ మధ్యనే 10 రోజుల్లో రాశానండి. ప్రేమంటే విషమేరా పిచ్చివాడా? శివ మాస్టారు పడిపోయారా మాస్టారు? పడిపోలేదురా, నీ పాటకు లోబడిపోయి ఈ అలంలోని సంగీతం, ప్రకృతిలోని పారవశ్యం నీ పాటలోకి ఎలా వచ్చాయరా? ఎదిగిపోయావు, నా అంచనాలకు మించి ఎదిగిపోయావు. అమ్మా తల్లి, ఇంకా నాకే ఉద్యోగం దొరకలేదు. నువ్వు కలగ చేసుకుని అది కాస్త పోగొట్టానికి. ఉద్యోగం వచ్చిన తక్షణం నీకు చెప్తాను, నువ్వు వచ్చి పుణ్యం కట్టుకుందువు గాని. ఇప్పుడు అందుకేమీ ఆపలేదులే, చిన్న పనుంది అతను. నాకు నీతో పనేం లేదే. వచ్చిన చిక్కలా అదే కదా, కొందరు మనసులో ఉన్నది ధైర్యంగా బయటికి చెప్పుకోలేని. మా ఇంట్లో వంట మనిషి మంగమ్మ కోడలు మొదటిసారిగా అత్తవారింటికి వస్తూ తెచ్చింది. దీన్ని చూస్తే దీంట్లో నువ్వే కల్పించావు. ఏమిటది? అదే చెప్పానుగా, చలివిడి ముద్ద. చా చా అంటుంటే చవట దద్దమ్మ అంటుందేమో అనుకున్నాను. చలివిడి ముద్ద? చలివిడి ముద్ద అంటే మాత్రం అదేమైనా తక్కువ మాట? ఏమిటి ఆలోచిస్తున్నావు? అందుకే అన్నాను మనసులో ఉన్నది చెప్పుకోలేని చలివిడి ముద్ద అని. నీకు తినాలంది కదూ చలివిడి ముద్ద. చలివిడి ముద్ద, పప్పు సుద్ద, దద్దోజనం ఇలాంటి పేర్లన్నీ నీలాంటి వాళ్ళని చూసే పెట్టుంటారు. ఎందుకంటే ఇష్టమైనవన్నీ అందుబాటులో ఉన్నా అందుకోలేని పిరికిచ్చా చలివిడి ముద్ద కాబట్టి. తిందుగాని రా చలివిడి ముద్ద. శృతి, ఇదంటే నాకు ఇష్టమని నీకు ఎలా తెలుసు? చలివిడి ముద్ద ఇదే కాదు, నేనంటే కూడా నీకు బాగా ఇష్టమని నాకు బాగా తెలుసు. తిను మురళి. ఇది కిందకు వదిలేస్తే చీమలు తింటాయి, ఆ అదృష్టం వాటికి దక్కని మనం. ఇప్పటికైనా అర్థమైందా చలివిడి ముద్ద? శృతి ఈజ్ అ పార్ట్ ఆఫ్ మురళి. ఒరే భూషణం, సరస్వతీదేవిని నమ్ముకున్నానే గాని అమ్ముకోలేనురా. బయలుదేరాడండి పెద్ద భక్త పోతన. మన ఇద్దరిలోనూ ఎవరితో ఒకరు ఊపిరి ఆగిపోయేంత వరకు ఏ గొడవలా సాగుతూనే ఉంటుంది. ఆనాటి పోతనని ఈనాటికి ఇన్నిసార్లు స్మరిస్తున్నావంటే అతని గొప్పదనం నీలో ఎంత లోతుగా నాటుకుపోయిందో తెలుసుకోరా. ఒరే శివ, నాలో లోతుగా నాటుకుపోయింది వాళ్ళ గొప్పతనం కాదురా, అలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చే నీలాంటి వాళ్ళ బలహీనత. దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నాను కనుకే నేను ఇలా ఉన్నాను, నువ్వు ఇంకా అలా ఉన్నావు. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, సూర్యస్య మామన్యస్య
మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యः పాపేభ్యో రక్షింతాం యష్టాద్ర్యా పాపమకారుషం మనసా వాచా హస్తాభ్యాం అద్యాముదరేణ భీష్ణా రాష్ట్రశ్చ ధవలం పతు యత్కించన్మయి ఇదమహం మామమృతయోనం సూర్యే జ్యోతిషు యుహోమి స్వాహా. మామయ్య గారు ఏమైంది? ఉన్నట్టుండి మన చావు గుండె నొప్పని పడిపోయాడు. మాట కూడా రావడం లేదు. నాకెందుకో భయంగా ఉంది మామయ్య గారు. వెంకన్న వెంకన్న మనసు స్వాధీనమైన ఆఘరునికి మరి మంత్రతంత్రములేలా ఆఘరునికి మరి మంత్రతంత్రములేలా. మనసు నిలుప శక్తి లేకపోతే ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. మనసు నిలుప శక్తి లేకపోతే సుదురో ఇచ్చింది మందు కాదు, సంగీతం, సంగీతం. ఎటువంటి రోగమైనా ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. డాక్టర్ గారు సంగీతం నేర్చుకున్నారా? లేదు మాస్టారు, మిమ్మల్ని చూసి కూర్చుకున్నాను. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. హలో, నేనేనయ్యా. ఓహో నువ్వా, కంగ్రాచులేషన్స్. 2-3 రోజుల్లో నీ ప్రేమ సక్సెస్ కాబోతుంది. చేత కొట్టేసి. ఓకే ఓకే ఓకే. ఇలాంటి వయసులో మీలాంటి వాళ్ళు నా ఆఫీసులోనా? క్లయింట్ ఎవరండి? మీ మనవడా మనవరాలా? బయట ఉన్నారా? పిలుస్తా. ఆగవయ్యా, బయట ఎవ్వరూ లేరు, నువ్వు లోపలండు. బయట ఎవరు లేరా? చెప్పండి. నీ క్లయింట్ నేనేనయ్యా. ఏ నేను ప్రేమించకూడదా? అమ్మమ్మమ్మమ్మ, నేను అలా అన్నానా? నాకు డౌట్. తాతయ్య గారు, తమరు ఇంతవరకు ఎన్ని పెళ్లిళ్ళు చెత్తగొట్టారు? భారత కథ చదివావా నాయన? అందులో భీష్ముడికైనా ఎక్కడన్నా మచ్చ ఉండొచ్చునేమో కానీ నేను మాత్రం మచ్చలేని బ్రహ్మచారినేనయ్యా. నువ్వు నా ద్వారా నా ఆరాధ్య దేవతని, నా ప్రేమైక మూర్తిని, నా అందాల భరిణం చూపిస్తా. చూద్దుగాని రాబాబు. ఏంటి అమ్మాయినా? ఆ అమ్మాయ నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను బాబు? ఆ అమ్మాయ పురికోసలా ఉంది. నేను ఎలా ప్రేమిస్తాననుకున్నావయ్యా? చెత్త గుర్తున్నావు కదయ్యా. వెన్నపూసలాంటి అమ్మాయి, నా ఆరాధ్య దేవత, నా ప్రేమైక మూర్తి, నా అందాల భరిణ. అమ్మ ముసలోడా, ఇక్కడ చెత్త గుట్టావా?